బిగ్ బాస్ గురించి వీడియో చేసిన పల్లవి ప్రశాంత్ గురించి. అది కాక ఫినాలే దగ్గరకు వచ్చేసింది. ఫినాలే వీక్ ఇది. విజేతగా నిలవాల్సిన పల్లవి ప్రశాంత్ విజేత కాకపోతే ఏంటి పరిస్థితి అని ఒక టెన్షన్లో హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గోకారం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో కొత్తగా అనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, బిగ్ బాస్ గురించి వీడియో చేసిన పల్లవి ప్రశాంత్ గురించి. అది కాక ఫినాలే దగ్గరకు వచ్చేసింది. ఫినాలే వీక్ ఇది. విజేతగా నిలవాల్సిన పల్లవి ప్రశాంత్ విజేత కాకపోతే ఏంటి పరిస్థితి అని ఒక టెన్షన్లో ఈ వీడియోస్ సిరీస్ చేయడం స్టార్ట్ చేశాను. దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి ప్రశాంత్కి ఓటు వేసేటట్టు అందరినీ వేకప్ చేయండి, మోటివేట్ చేయండి. ఓకే, ఇంక ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుతుందంటే విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి శివాజీ ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నాడు. నీలాంటి కామన్ మ్యాన్ గెలవాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి అని ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చిన శివాజీ టాప్ 2లో వాళ్ళిద్దరే ఉన్నారు. సో మనం ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసుకుంటారంటే టాప్ 2లో ఉన్న వాళ్ళు ఇద్దరు టైటిల్ కోసం కొట్లాడుకుంటారు. వాళ్ళకు సూట్ కేసులో ఆఫర్ చేస్తారు, ఎవరు తీసుకుంటారు, ఎవరికి టైటిల్ కావాలనేది. అయితే ఇద్దరు టైటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అయితే అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు శివాజీ సూట్ కేసు తీసుకుంటాడా, లేదంటే టైటిల్ కోసం అలాగే నిల్చుంటాడా అనేది డౌటు. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన శివాజీ ఆ టైంలో సపోర్ట్ చేస్తాడా, చెయ్యడా? ఒకవేళ చెయ్యకపోతే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన శివాజీ ఇప్పుడు చేయకపోతాడంటే లేటెస్ట్ సాక్రిఫైస్ చేసినంత ఈజీగా టైటిల్ చేయలేడు. ఒక స్వార్థం అనేది చేరిపోయింది. శివాజీ కూడా మారిపోయాడు, అతను కూడా అనుకున్నంత మంచివాడు ఏం కాదు అనే నెగిటివ్ అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఈజీగా. అయితే నా అభిప్రాయం ఏంటంటే, శివాజీ అట్లా ఎప్పటికీ చేయడు. లెటర్ని సాక్రిఫైస్ చేశాడో అదే అంతే ఈజీగా టైటిల్ని కూడా అంతే సాక్రిఫైస్ చేస్తాడు. ఒకవేళ ఆ టైం వస్తుందంటే, అటువంటి టైం వస్తుందంటే డెఫినెట్గా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రశాంత్కే టైటిల్ వస్తుంది. కాకపోతే అంటే ఫైనలిస్టులు ఇద్దరు ఉంటారు అక్కడ, ఫైనల్లో ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిని అడుగుతారు. ఒక సూట్ కేసు ఆఫర్ చేసి, డబ్బులు ఆఫర్ చేసి, మీ ఇందులో డబ్బులు ఉన్నాయి, పలానా 30-40 lakhs ఎట్లు ఉన్నాయి, మీకు ఎవరికి కావాలి, టైటిల్ ఎవరికి కావాలి, లేదంటే సూట్ కేసు ఎవరికి కావాలి, ఎవరికైనా కావాలంటే తీసుకొని రావచ్చు అని అడుగుతారు అప్పుడు. సో జనరల్గా ప్రీవియస్ సీజన్స్ అని చూసుకుంటే, లేదు నేను టైటిల్ కోసమే ఉన్నాను ఇక్కడ, టైటిల్ కోసమే పోరాడుతున్నా ఇక్కడ, నాకు డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నాకు టైటిలే ఇంపార్టెంట్ అని కొట్లాడుకున్నారు, వాళ్ళు వాదించుకున్నారు, ఇట్లా జరిగిపోయినాయి అన్నీ. కానీ ఇప్పుడు ఈ సీజన్లో సీన్ మొత్తం రివర్స్ అండ్ డిఫరెంట్ ఇది. ఎందుకంటే శివాజీ యావర్కి ప్రశాంత్కి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు గెలవాలని అతన్ని ఆడుతున్నాడు చెప్పాలంటే. సో ఆ సిచ్యువేషన్ కానీ ఎప్పుడు వస్తానంటే, శివాజీ అంతసేపు ఆలోచించే రకం కాదు, ఆలోచించడు. డెఫినెట్గా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాగా చెప్పేసి, బాబు గారు నేను సూట్కే తీసుకుంటాను, టైటిల్ చేశాడు అని చెప్పేసి ఒక్క క్షణం ఆలోచించకుండా చెప్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ చూస్తుంటే అదే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దయచేసి కామెంట్స్లో తెలపండి, మీరు ఏమనుకుంటున్నారు అనే విషయం. ఓకేనా, నేను మాత్రం ఇదే అనుకుంటున్నాను. అక్కడ అసలు లాగ్ అనేది ఉండదు. కాకపోతే అంటే వాళ్ళు చాలా ఫన్గా ఉంటుంది ఈ సెషన్ మొత్తం. నేను ఒక్కటి మాత్రం పక్కా చెప్పగలం. ఎందుకంటే మనము లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లలో యావర్కి శివాజీది అండ్ ప్రశాంత్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఫన్ చేశారు. ఎవరిది కావాలి చెప్పండి, మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎవరిది కాల్సమంటే అది కాల్స్ అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఫన్ గేమ్ ఆడిరు. మంచి అనిపించింది, ఆ బాండింగ్ అనేది చాలా బాగున్నది అది. సో అటువంటి సినారియోనే ఇప్పుడు ఫైనల్ కూడా వస్తుంది. చెప్పరా నీకు ఏం కావాలి, ఒకవేళ టాప్ 3లో వాళ్ళే ఉందంటే ఎలా ఉంటుంది, ఇంక చెప్పరా మీకు ఎవరు కావాలి చెప్పు, టైటిల్ ఎవరికి సూట్ కేసు కావాలని చెప్పేసి ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. చాలా ఫన్, చాలా అంటే మనం అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఒక సన్నివేశం చూడబోతున్నాం చెప్పాలంటే. టాప్ 3లో వాళ్ళు ఉంటే, టాప్ 2లో వాళ్ళిద్దరు ఉన్నా సరే కానీ అసలు మనకి గుండెలు పిండేలా ఉండే సీన్ ఖచ్చితంగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలా అంటే మనం అక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఇంకా డైరెక్ట్ ఒక ఆఫర్ వస్తుంది, ఇంకా టైటిల్ విన్నరు, అది ల్యాగ్ కూడా ఉండదు. జస్ట్ జనరల్గా ఎపిసోడ్ 3 hours ఉంటుంది, అంతా కూడా ల్యాగ్ ఉండకపోవచ్చు. అక్కడ డైరెక్ట్ బాబు గారు మీరేం లేట్ చేయకండి, సూట్కే తీసుకురండి, నేను తీసుకొస్తా, నేను వచ్చేస్తా బయటికి, టైటిల్ ఇచ్చేసేయండి మనోనికి అని చెప్పేసి అంత ఈజీగా చెప్పేసుకుంటాడు. మంచిగా ఎంకరేజ్ చేస్తాడు శివాజీ. చాలా బాగా ఉండబోతుంది ఎపిసోడ్ నాకు తెలిసి.
ఇది నేను అనుకుంటున్న విషయం. దయచేసి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ బిగ్ బాస్ అయిపోయేంత వరకు దయచేసి ఓటింగ్ బాగా చేయండి. అండ్ బిగ్ బాస్ ఫైనల్ డే వరకు ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జై హింద్.